నకిలీ మెడిసిన్స్ మార్కెట్లో విక్రయిస్తున్న ఓ కంపెనీ గుట్టు రట్టు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. మేగ్ లైఫ్ సైన్స్ కంపెనీ పేరుతో చాక్ పౌడర్, గంజితో టాబ్లెట్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు డీసీ అధికారులు గుర్తించారు. 33 లక్షల విలువైన నకిలీ మెడిసిన్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. మేగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ టాబ్లెట్స్లో ఇలాంటి మెడిసిన్ లేదన్న అధికారులు కంపెనీ తయారు చేస్తున్న టాబ్లెట్స్లో ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. కల్తీ మెడిసిన్ తయారు చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్న డీసీ అధికారులు రిటైలర్ను ఫేక్ మెడిసిన్ పై అలర్ట్గా ఉండాలన్నారు. ఇక నకిలీ మెడిసిన్ తయారీ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదానందం, రైట్స్ అప్డేట్స్ ఏంటి? అనిల్, మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి సంబంధించి మెగ్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి సంబంధించి ఈ పేరుతో మార్కెట్లోకి వచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా నకిలీ అంటూ కూడా ఇటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో రీసెంట్ టైమ్స్లో ఇటు మెగ్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోగొట్టే మందులు కొన్ని, అలాగే యాంటీబయోటిక్స్ కొన్ని, ఇవి ఈ మెగ్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి సంబంధించి మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి. సో వీటిని గుర్తించిన అధికారులు ఈ మెడిసిన్స్ని ఇటు ల్యాబ్కు పంపించారు. సో ల్యాబ్కు పంపించిన తర్వాత అక్కడ ఏంటంటే ఈ మెడిసిన్స్ దీనిలో ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ లేవు, ఎలాంటి మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ దీనిలో లేవు. ఇవి కేవలం చాక్ పౌడర్, అలాగే దీంతో పాటు గంజి, అంటే ఇటు బియ్యాన్ని ఉడకబెట్టి దాంతో వచ్చిన గంజి, అలాగే ఈ చాక్ పౌడర్, ఈ రెండింటిని కలిపి మాత్రమే ఇవి కేవలం మెడిసిన్ లాగా వీటిని తయారు చేసి దానిలో పెట్టేసి దాన్ని మొత్తం కూడా బ్రాండింగ్, స్టిక్కరింగ్ చేసేసి మొత్తం మార్కెట్లోకి, ఎస్పెషల్లీ తెలంగాణను టార్గెట్ చేస్తూ ఈ మార్కెట్లో వీటి సప్లై అంతా పెంచుతున్నారంటూ కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. అయితే ఈ కంపెనీ ఎక్కడ ఉంది ఏంటి అని తెలుసుకున్న ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులు హిమాచల్ ప్రదేశ్లో దీనికి సంబంధించిన ప్లాంట్ ఉన్నట్టు గుర్తించారు. సో అంటే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ పైన లేబుల్ పైన దానిపైన దీనికి సంబంధించిన కంపెనీ పేరు, అలాగే లేబుల్, అలాగే అవన్నీ అడ్రస్ అవన్నీ ఉంటాయి. సో హిమాచల్ ప్రదేశ్లో అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఎలాంటి కంపెనీ కూడా లేదని వీళ్ళు గుర్తించారు. సో ఈ మెగ్ లైఫ్ సైన్సెస్ పేరుతోటి వేరే వాళ్ళు కొంతమంది ఈ ట్యాబ్లెట్స్ను ఇట్లా కల్తీ ట్యాబ్లెట్స్ తయారు చేసి తెలంగాణ వ్యాప్తంగా వీటన్నిటిని కూడా సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. సో ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర, అలాగే దీంతో పాటు హోల్సేలర్స్ దగ్గర ఇప్పటికే 33 లక్షల విలువైన ఈ మెడిసిన్స్, ఈ మెగ్ లైఫ్ సైన్సెస్ సంబంధించిన మెడిసిన్ మొత్తం కూడా 33 లక్షల విలువైన ఇదంతా కూడా మేము ఇప్పటికే సీజ్ చేసామని చెప్తున్నారు. మరోవైపు ఇటు మార్కెట్లోకి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ డ్రగ్ అంతా కూడా, ఈ మెడిసిన్ అంతా కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుంది, దీనికి హోల్సేల్ ఎవరు అమ్ముతున్నారు, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందనే అంశాలపైన అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ మెగ్ లైఫ్ సైన్సెస్ పేరుతో వచ్చే ఎలాంటి మెడిసిన్ కూడా ఇటు ప్రజలు వాడొద్దని చెప్తున్నారు. అలాగే డాక్టర్లకు కూడా సూచిస్తున్నారు ఈ కంపెనీకి సంబంధించి ఎలాంటి మెడిసిన్స్ కూడా మీరు ప్రిస్క్రైబ్ చేయొద్దు, ఎవరికి కూడా ఈ మెడిసిన్ రాయొద్దని చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఈ మెడిసిన్స్, అలాగే హోల్సేల్గా ఎవరైతే అమ్ముతున్నారో, అలాగే మెడికల్ షాప్లో అమ్మిన వాళ్ళంతా కూడా ఎవరు ఈ మెడిసిన్ని ప్రజలకు అమ్మొద్దంటూ కూడా ఇటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నారు. ఇక మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఏంటంటే ఇది ఎక్కడ తయారవుతుంది అనేది త్వరలో పట్టుకుంటాం. ఎందుకంటే ఇటు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి చూస్తే అక్కడ అసలు ప్లాంటే లేదు, అసలు ఈ ఫార్మా కంపెనీయే లేదు, ఇది ఫేక్ కంపెనీగా నడుస్తుంది. కాకపోతే ఇది ఎక్కడ తయారవుతుంది ఏంటి అనే అన్ని విషయాలపైన ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైతే ఈ డ్రగ్ను తయారు చేసి, ఈ కల్తీ డ్రగ్ను తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వీళ్ళపైన ఈ కేసు కూడా నమోదు చేశారు. ఇక మరోవైపు ఈ డ్రగ్స్ వాడడం వల్ల, అంటే ఈ మెడిసిన్స్, ఈ కల్తీ మెడిసిన్స్ వాడడం వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చాక్ పౌడర్ అనేది చాలా వరకు దానిలో కెమికల్స్ ఉంటాయి, అది హెల్త్కు మంచిది కాదు కాబట్టి. సో ఇట్లాంటివి గంజితో కలిపి ఈ ట్యాబ్లెట్స్ పేరుతోటి వాడడం వల్ల అటు మనం హెల్త్ బాగా అవుతుందని యాంటీబయాటిక్స్, లేకపోతే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోగొట్టే మెడిసిన్ అనుకొని మనం వేసుకుంటే ఇంకా దాని పైగా, అంటే అది తగ్గకపోగా దాని పైనుంచి మళ్ళీ కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు. అనిల్.